అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. మనసుని శాంతపరిచే ఒక మార్గాన్ని లోతుగా అన్వేషించబోతున్నాం. ఈ ప్రయాణంలో 3 ముఖ్యమైన మజీలీలు ఉంటాయి. అవును. మొదటిది, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం ద్వారా భయం లేని ఒక బలమైన పునాది ఎలా వేసుకోవాలి. సరిగ్గా. రెండవది, ఆ పునాది మీద మనసు అనే ఇంటిని ఏకాగ్రతతో ఎలా నిర్మించుకోవాలి. ఆ, ఇక చివరిగా ఆ ఇంట్లో కూర్చుని బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా చలించకుండా ఉండే వివేకాన్ని ఎలా పొందాలి. ఈ లోతైన చర్చకు మన ఆధారం దసుత్తర్ సుత్త మీద జరిగిన ఒక ప్రసంగం. అవును. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది గుడ్డి నమ్మకం గురించి కాదు. భవిష్యత్తులో ఏదో వస్తుందనే ఆశ గురించి కూడా కాదు. సరిగ్గా ఈ జీవితంలోనే, ఇక్కడే, ఇప్పుడే మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగల విషయాల మీద ఇది దృష్టి పెడుతుంది. అవును. ఈ బోధనలకు గుండెకాయలాంటి ఒక పదముంది, సండిఠిక. సండిఠిక అంటే అక్షరాల ఇక్కడే ఇప్పుడే చూడగలిగేది అని అర్థం. ఇదొక రకమైన ఆహ్వానం లాంటిది. ఆహ్వానమా? అవును. ఏహి పస్సికో అంటే వచ్చి చూడు అని. మేం చెప్పింది గుడ్డిగా నమ్మకండి, మీరే స్వయంగా ఒక సైన్స్ ప్రయోగంలా చేసి చూడండి, ఫలితాలు మీకే తెలుస్తాయని చెప్పడం. అంటే ఇది పూర్తిగా అనుభవం మీద ఆధారపడిన మార్గమన్నమాట. ఖచ్చితంగా. ఈ సూత్రం మనం ఇప్పుడు చర్చించబోయే శీలం, సమాధి మరియు ప్రజ్ఞ అనే 3 దశలకు ఎలా వర్తిస్తుందో చూద్దాం. సరే, అయితే ఆ ప్రయాణంలో మొదటి మజిలి అంటే శీలశిక్షతో ప్రారంభిద్దాం. మంచిది. ఇది కేవలం కొన్ని నియమాలను పాటించడం మాత్రమే కాదు, ఇది ఒక రకమైన స్వేచ్ఛను అందిస్తుందని ఈ ప్రసంగంలో నొక్కి చెప్పారు. అవును. ముఖ్యంగా 4 రకాల భయాల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. అవేమిటి? ఆ 4 భయాలు చాలా ముఖ్యమైనవి. చూడండి, మొదటిది ఆత్మవిమర్శ భయం. ఆత్మవిమర్శ భయం అంటే మనల్ని మనం నిందించుకోవడం. అవును. అయ్యో, నేను గతంలో తప్పులు చేశాను, నేను చెడ్డవాడిని అని మనల్ని మనం నిందించుకోవడం నుండి స్వేచ్ఛ. నైతికంగా జీవించడం మొదలుపెట్టాక గతం మనల్ని అంతగా వెంటాడదు. సరే. రెండవది ఇతరుల విమర్శ భయం. మనం నిజాయితీగా హాని చేయకుండా జీవిస్తున్నప్పుడు సమాజం మనల్ని విమర్శించడానికి కారణాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజమే. మూడవది రాజదండన భయం. అంటే చట్టపరమైన శిక్షలు, కోర్టుల భయం నుండి స్వేచ్ఛ. ఇక చివరిది చాలా లోతైనది, మరణానంతర భయం. ఈ జీవితం తర్వాత కూడా మన మంచి పనులు, మన కర్మలు మనకు రక్షణగా ఉంటాయని ధైర్యం కలుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం. తప్పకుండా. నైతికంగా ఉన్నంత మాత్రాన అందరూ మనల్ని విమర్శించకుండా ఉంటారా? కొన్నిసార్లు నిజాయితీగా ఉండటం వల్లే కదా ఎక్కువ సమస్యలొస్తాయి. ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహమే ఇది. అవును. ఇక్కడ విముక్తి అంటే బయటి నుండి విమర్శలు రాకుండా ఆగిపోతాయని కాదు. ఓహ్, అలాగా. విమర్శలు రావచ్చు, కానీ వాటి వల్ల మనసులో కలిగే ఆ భయం, ఆ అశాంతి నుండి విముక్తి లభిస్తుంది. అర్థమైంది. మన అంతరాత్మకు తెలుసు మనం సరైన మార్గంలో ఉన్నామని. ఆ అంతర్గత స్థిరత్వం బయటి నుండి వచ్చే ఏ విమర్శనైనా తట్టుకునే శక్తినిస్తుంది. మన చర్యల గురించి మనకు సిగ్గుపడాల్సిన అవసరం లేనప్పుడు ఇతరుల అభిప్రాయాలు మనల్నంతగా కదిలించలేవు కదా. అవును, నిజమే. ఈ సూత్రాన్ని వివరించడానికి ప్రసంగంలో హంతకుడైన అంగుళిమాల కథను ఉదాహరణగా చెప్పారు. అంగుళిమాల. అతని కథ ఈ నిర్భయత్వానికి ఎలా నిదర్శనంగా నిలుస్తుంది? అంగుళిమాల పరివర్తన దీనికొక అద్భుతమైన ఉదాహరణ. 100 మందిని చంపిన ఆ భయంకర హంతకుడు బుద్ధుడిని కలిసిన తర్వాత భిక్షువుగా మారాడు. అవును. అతను నైతికతకు కట్టుబడ్డాడు. ఒకరోజు భిక్షాటనకు వెళ్ళినప్పుడు అతను చంపిన వారి బంధువులు అతన్ని చూసి రాళ్లతో కొట్టారు. అయ్యో! అతని తల పగిలి రక్తం కారింది. అయినా అతను వారిపై కోపం పెంచుకోలేదు, భయపడలేదు. ఎందుకని? ఎందుకంటే అతని కొత్త నైతిక జీవనం అతనికి అపారమైన అంతర్గత బలాన్నిచ్చింది. చెడువైపు ఎంత బలంగా ఉన్నానో మంచివైపు కూడా అంతే బలంగా ఉండగలను అనే నమ్మకం అతని కలిగింది. ఆ నైతికతే అతనికి నిజమైన కవచంలా మారింది. సరే, ఇప్పుడు మన దగ్గర నైతికత వల్ల వచ్చిన ఒక నిర్భయమైన, స్థిరమైన మనస్సుంది. అంత బాగుంది. అవును, పునాది సిద్ధమైంది. కాని దీన్ని ఏం చెయ్యాలి? ఈ స్థిరత్వాన్ని ఉపయోగించి మనం సాధించేదేంటి? ఇక్కడే ప్రయాణంలో రెండవ మజిలి, సమాధిశిక్ష మొదలవుతుందా? ఖచ్చితంగా. శీలమనేది ఒక చదునైన గట్టి నేలలాంటిది. ఆ నేలపై మనం ఏకాగ్రత అనే భవనాన్ని నిర్మించుకోవచ్చు. సరే. ఇక్కడే ఈ ప్రసంగంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ మార్గంలో ధృవపరుచుకోగల అత్యంత లోతైన ఫలితం ఏదో అద్భుతమైన దర్శనమో అతీంద్రియ శక్తో కాదట.
ఒక్క నిమిషం, ఇది చాలా అద్భుతంగా ఉంది. చెప్పండి. అంటే ఆధ్యాత్మిక మార్గంలో అందరూ వెతికే గొప్ప అనుభవం ఏవో దివ్యదర్శనాలు కాదన్నమాట. కాదు. కేవలం నేను ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నాను అని సంపూర్ణంగా తెలుసుకోవడమేనా? అవును. ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. నేను కూర్చుని ఉన్నాను అని స్పష్టంగా, సంపూర్ణంగా తెలుసుకోవడం మనం రోజూ చేసే పనిలోనే అంత లోతైన సత్యం దాగి ఉందా? ఉంది. ఈ జ్ఞానాన్ని ఎవరూ సవాలు చేయలేరు. ఇది మన ప్రత్యక్ష అనుభవం. ప్రజలు తరచుగా ఏదో అసాధారణమైన దానికోసం వెతుకుతూ ఈ అత్యంత సాధారణమైన కాని శక్తివంతమైన సత్యాన్ని విస్మరిస్తారు. నిజమే. మనసు ఎప్పుడూ ఎక్కడో ఉంటుంది. అవును. గతం గురించిన చింతలతో, భవిష్యత్తు గురించిన ఆందోళనలతో నిండి ఉంటుంది. కాని శరీరం అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. అందుకేనేమో ఈ ప్రసంగంలో శరీరాన్ని ఒక ఆశ్రయం లేదా కొలమానం, గోచర అజ్జెత్తిక అని అన్నారు. సరిగ్గా. ఆచరణలో దీని అర్థమేమిటి? ఇది మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మనసు ఎటో వెళ్ళిపోయి అకస్మాత్తుగా అయ్యో డ్రైవింగ్ మీద ధ్యాసలేదు అని తిరిగి వర్తమానంలోకి రావడంలాంటిదా? సరిగ్గా అలాంటిదే. మన శరీరం మనకొక లంగర్ లాంటిది. లంగర్. మనస్సు గతం లేదా భవిష్యత్తు అనే తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు అభ్యాసం ఏమిటంటే నెమ్మదిగా మన దృష్టిని తిరిగి శరీరంపైకి, మన శ్వాసపైకి తీసుకురావటం. అందుకే శరీరాన్ని మన నిజమైన స్నేహితుడు, కళ్యాణమిత్త అని కూడా అంటారా? అవును. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది, వర్తమానంలో. ఇలా మనసు దారి తప్పినప్పుడల్లా దాన్ని శాంతంగా తిరిగి శరీరంలోకి తీసుకురావటం అనే ఈ చిన్న చర్యే సమాధి అభ్యాసానికి పునాది. ఈ ఏకాగ్రత లోతైన స్థితులకు వెళ్ళినప్పుడు కలిగే అనుభవాలను వివరించడానికి కొన్ని శక్తివంతమైన ఉపమానాలను కూడా ఉపయోగించారు. అవును. ధ్యానస్థితులను వర్ణించడానికి శరీరం నీటితో కలిపిన మట్టి ముద్దలా లేదా నీటిలో మునిగియున్న తామర మొగ్గలా అని పెంచడం వంటివి. వీటి గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. అవి అద్భుతమైన పోలికలు. నేను కూర్చున్నాను అనే ప్రారంభ అవగాహన క్రమంగా ఎలా గాఢమై మొత్తం శరీరానికి వ్యాపిస్తోందో అది వివరిస్తాయి. ఎలా? మొదటి ధ్యానస్థితిలో ఏకాగ్రత, ప్రశాంతత శరీరంలోని ప్రతి కణంలోకి వ్యాపించినప్పుడు అది నీటితో బాగా కలిపిన మట్టి ముద్దలా అనిపిస్తుంది, ఎక్కడా పొడి అనేది లేకుండా. ఓ. ఇక మూడవ ధ్యానస్థితిలో ఆ ప్రశాంతత ఇంకా లోతై చల్లదనంతో నిండినప్పుడు నీటి అడుగున ఉన్న తామర మొగ్గల లోపల, బయట అంతా చల్లదనంతో, ప్రశాంతతతో నిండిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ మన శరీరంతో ప్రత్యక్ష అనుభవం ద్వారా ధృవపరుచుకోగలవే. సరే, నేను కూర్చున్నాను, నా శరీరంపై దృష్టి పెట్టాను, మనసు ప్రశాంతంగా ఉంది, అంతా బావుంది. కాని అప్పుడే బయట నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది, లేదా మనసులో ఒక అనవసరమైన ఆలోచన పుడుతుంది. వెంటనే ప్రశాంతత దెబ్బతింటుంది. అయ్యో, నా అభ్యాసం పాడైపోయింది అనిపిస్తుంది. ఇది అందరికీ ఎదురయ్యే సమస్యే. అవును. ఇది మనల్ని ప్రయాణంలో చివరి మజిలీ అయిన ప్రజ్ఞాశిక్షకు తీసుకువస్తుందా? ఖచ్చితంగా. ఇది చాలా కీలకమైన మలుపు. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. ఏం పొరపాటు? ప్రజ్ఞాశిక్షణ అంటే ఆటంకాలను నివారించడం కాదు, వాటితో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడం. సంబంధాన్ని మార్చుకోవడం. అవును. మనం తెలియకుండానే ఒక పొరపాటు చేస్తాం. మనసుకు దొరికిన ప్రశాంతతను ఇది కావాలి అని గట్టిగా పట్టుకుంటాం. నిజమే. దాన్ని పాడు చేసే శబ్దాన్ని ఇది వద్దు అని గట్టిగా తోసేస్తాం. ఈ ఆకర్షణ, వికర్షణలే అసలైన సమస్యకు, అశాంతికి మూలం. అంటే మీరు చెప్పేది సమస్య ఆ శబ్దంలో లేదు, ఆ శబ్దం పట్ల మన ప్రతిస్పందనలో ఉంది. అంతే. సరిగ్గాదే. ఈ ప్రసంగంలో ఒక అద్భుతమైన అంతర్దృష్టినందించారు. ఒక ఆటంకానికి ముందు మరియు తరువాత మనం స్పృహతో ఉంటే మధ్యలో వచ్చిన ఆ ఆటంకం శక్తిహీనమవుతుంది. అవును. ఇది వింటుంటే ఏదో మ్యాజిక్ ట్రిక్లా అనిపిస్తోంది. ఆటంకాన్ని శక్తిహీనం చేయడమంటే ఏమిటి? అది నిజంగా సాధ్యమేనా? ఇది మ్యాజిక్ కాదు, చాలా లోతైన మానసిక నైపుణ్యం. ఉదాహరణకు, మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టారని అనుకుందాం. సరే. అప్పుడు బయట నుండి పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే దాన్ని గమనించండి. దానివల్ల మీలో కలిగిన అయిష్టాన్ని, చికాకుని కూడా గమనించండి. గమనించి ఆ తర్వాత? శబ్దం రాకముందు మీరు స్పృహతో ఉన్నారు. శబ్దం వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్లీ స్పృహతో తిరిగొచ్చారు. అవును. ఈ రెండూ స్పష్టంగా ఉంటే మధ్యలో జరిగిన సంఘటన మనసుపై ఎటువంటి శాశ్వత ముద్ర వెయ్యదు. దాని శక్తిని మనం శూన్యం చేసినట్లే. ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా సులభంగా ఉంది, కాని ఆచరణలో కష్టం కదా. ఆఫీస్లో ఎవరైనా మనపై అరిచినప్పుడు ఆ తర్వాత కూడా మనసులో ఆ కోపం రగులుతూనే ఉంటుంది.
కష్టమే. ముందు స్పృహతో ఉన్నాను, తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చాను అనుకుంటే సరిపోతుందా? ఆ మధ్యలో జరిగిన నష్టాన్ని ఇది ఎలా పూరిస్తుంది? చూడండి, ఇది ఆ సంఘటనను చెరిపివేయదు. కాని ఆ సంఘటన మనసులో నాటుకుపోయి పదే పదే గుర్తుకొచ్చి మనల్ని బాధపెట్టే విషబీజం కాకుండా చేస్తుంది. అలాగా? కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తోంది అని గమనించి, ఆ తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడటం ముగిశాక మళ్ళీ మన శ్వాసకో మన పనికో శాంతంగా తిరిగి రాగలిగితే ఆ కోపం మనలో పేరుకుపోదు. దాన్ని పట్టుకుని వేలాడం మానేస్తామన్నమాట. అవును, ఇదొక నైపుణ్యం, అభ్యాసం మీదొస్తుంది. దీని మొత్తం లక్ష్యమేమిటంటే ప్రపంచం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి గోడగట్టడం కాదు. మరి? ఏ ఆటంకం వచ్చినా చలించని స్థిరమైన అవగాహనను పెంచుకోవడం. సరిగ్గా చెప్పారు. అంటే అసలైన వివేకం ఆటంకాన్ని ద్వేషించకపోవడమే. కూర్చున్నప్పుడు వినగలరు, కూర్చున్నప్పుడు విని ద్వేషించగలరు. కానీ ప్రజ్ఞాశిక్షణ ఏమిటంటే, కూర్చున్నప్పుడు విని ద్వేషించకుండా ఉండగలగడం. అవును, ఆ ఇష్టాయిష్టాలు లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగల సామర్థ్యం మనకు ఉంది. అదే ప్రజ్ఞ. ప్రసంగం చివర్లో మానవ మనస్సు గురించి చాలా ఆశాజనకమైన దృక్పథాన్ని చెప్పారు. పబస్సరమిదం భిక్కవే చిత్తం అనే వాక్యం వాడారు. అవును, అది చాలా ముఖ్యమైన స్ఫూర్తిదాయకమైన బోధన. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఓ భిక్షువులారా, ఈ మనస్సు సహజంగా ప్రకాశవంతమైనది అని దాని అర్థం. మనస్సు యొక్క ప్రాథమిక స్వభావం స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమైనది అనే భావన. అంటే రాగ, ద్వేష, మోహాలు మన సహజ లక్షణాలు కావా? కావు, అవి కేవలం బయట నుండి వచ్చి చేరిన పొరలు. ఆగస్తుక ఉపకిలేస అంటారు. అంటే స్వచ్ఛమైన వస్తువుపై పట్టిన దుమ్ము లేదా తుప్పు వంటివి. అంటే మనం కొత్తగా ఏమీ సృష్టించట్లేదన్నమాట. మనలో ఇప్పటికే ఉన్నదాన్ని దానిపై పడిన దుమ్ము దులిపి మళ్లీ బయటకు తీసుకురావడం గురించేనా ఈ అభ్యాసమంతా? సరిగా అదే. ఇది సృష్టించడం కాదు, పునరావిష్కరణ. ఒక ఉదాహరణ ఇస్తారా? ఇది మన స్మార్ట్ఫోన్ స్క్రీన్ లాంటిది. స్క్రీన్ స్వభావం ప్రకాశవంతంగా ఉండటం, కాని దానిపై దుమ్ము, వేలిముద్రలు పడతాయి. అవును. మనం చేసే పని ఆ మురికిని శుభ్రం చేయడమే, కొత్త స్క్రీన్ సృష్టించడం కాదు. మనస్సు కూడా అంతే. ఆహా. ఒక వ్యక్తి తన మనస్సు సహజంగానే అపవిత్రమైనదని నమ్మితే పురోగతి సాధించడం కష్టం. కాని అశుద్ధులు కేవలం తాత్కాలికమైన బయటి పొర అని అర్థం చేసుకుంటే సమాధి మరియు ప్రజ్ఞా అభ్యాసాలు ఆ అంతర్గత ప్రకాశాన్ని మళ్లీ వెలికితీసే ఒక ఆనందకరమైన ప్రక్రియగా మారతాయి. అద్భుతం. మనం ఈరోజు భయం నుండి విముక్తినిచ్చే సాధారణ నైతిక నియమాల నుండి కేవలం కూర్చుని ఉన్నామని తెలుసుకునే లోతైన చర్య వరకు, చివరకు ఆటంకాలను కూడా కదిలించలేని వివేకం వరకు ప్రయాణించాం. అవును, ఒక పూర్తి ప్రయాణం. ఈ అన్నింటిలో ఉన్న ప్రధాన సూత్రం సందిఠిక. ఇవన్నీ మన స్వంత అనుభవంలో ఇప్పుడే ధృవపరుచుకోగలవని. అవును, అంతిమంగా మనం గమనించాల్సిందేమిటంటే శీలం మరియు సమాధి మనం చేయవలసిన పని, మన కర్తవ్యం. ఒక క్రమశిక్షణలాగా. అవును, కాని ప్రజ్ఞ అనేది ఆ పని నుండి ఉద్భవించే ఒక వరం, ఒక బహుమతి. ఎలా? ఇష్టాయిష్టాల ఫిల్టర్ లేకున్నా విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడగల సామర్థ్యం. అది ప్రయత్నం ద్వారా రాదు, సరైన పునాది వేయడం ద్వారా సహజంగా వస్తుంది. ఈ ప్రసంగం మనకు ఒక శక్తివంతమైన ఆలోచనతో ముగుస్తుంది. అవును, ఈ మార్గానికి అతిపెద్ద అడ్డంకి అజ్ఞానం లేదా అశుద్ధులు కాదని, అంతకంటే చాలా సులభమైనది మనం రోజూ చేసేది ఆందోళన. నిజమే. మనస్సు ఆందోళన లేకుండా జీవించగలదు, కాని ఆందోళన మనస్సు లేకుండా జీవించలేదు అనే ఆలోచనతో ఈ చర్చ ముగుస్తుంది. ఇది చాలా లోతైన విషయం. అవును, మన ప్రశాంతత, మన సహజ స్థితి అని, ఆందోళన అనేది మనం చురుకుగా ఇంధనం పోసి కొనసాగించే ఒక మానసిక అలవాటు అని ఇది సూచిస్తుంది. ఒక అలవాటు. అవును, కనుక శ్రోతలు ఆలోచించవలసిన చివరి విషయమిది. ఆందోళనను జీవితంలో తప్పించుకోలేని భాగంగా కాకుండా కేవలం గమనించి చివరికి వదిలివేయగల ఒక అలవాటుగా చూడటమంటే ఏమిటి? ఆ అలవాటుకు మనం ఇంధనం పోయడం ఆపేస్తే ఏం జరుగుతుంది? సరిగ్గా అదే ఆలోచించాల్సిన ప్రశ్న.